హలో అండి. నేను అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కొబ్బరి చెక్క చేసి చూపించబోతున్నాను. ఇక్కడ కొబ్బరి పొడి చేసి తీసుకున్నానండి ఒక గిన్నెకి. అంతే కొలత బెల్లం తీసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి కాబట్టి కొబ్బరిని వేయించి పొడి చేసుకుంటే బాగుంటుందండి. పాన్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటున్నానండి. ఈ కొబ్బరి ఏంటంటే ఇలా డైరెక్ట్గా అయినా చేసేసినా బాగానే ఉంటుంది. లేదు మనం పొడి చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. ఈ కొబ్బరి బాగా పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటున్నాను. ఈ కొబ్బరి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే చెక్క కూడా తొందరగా చేయడానికి ఈజీగా వస్తుంది. టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇందులో కొంచెం చెమ్మంతా పోయేంత వరకు పొడి పొడిగా వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నాను. పూర్తిగా 2 చిప్పలు అనమాట. ఒక కొబ్బరికాయ తీసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా పూర్తిగా పొడి పొడిలాడుతుంది కదా, ఇలా వేయించేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా తేడా ఉంటుందండి. అందుకోసం నేను వేయించాను. డైరెక్ట్గా వేసుకున్న టైం పడుతుంది చేయడానికి, అందుకోసం. అలాగే చెక్క పోసుకోవడానికి ఒక మామూలుగా ప్లాస్టిక్ బాక్స్ ఉంది కదా, అందులో నేను కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసేసి బాక్స్కి చుట్టూ నేతిని అప్లై చేసుకుంటున్నాను చెక్క పోసుకోవడం కోసం. ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా పళ్ళెంలో అయినా సరే నెయ్యి రాసేసి రెడీ చేసుకోవచ్చు. తర్వాత పాకానికి పాన్ పెట్టేసుకొని బెల్లం వేసేసుకొని ఎంతైతే బెల్లం తీసుకున్నానో అందులో పావు వంతు నీళ్లు పోస్తున్నానండి. ఇప్పుడు ఆ గిన్నె బెల్లానికి అందులో పావు వంతు నీళ్లు పోసేసి బెల్లం కరిగించుకుంటున్నాము. ఈ కొలత ఎలా అంటే ఒక్కొక్క గిన్నె మనం ఏదైతే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కొలత బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఆ గిన్నెతో కొబ్బరి పొడి తీసుకున్నా కదా, సేమ్ కొలత బెల్లం తీసుకున్నాను. బెల్లానికి పావు వంతు నీళ్లు పోసేసి బెల్లం కరిగించుకోవాలండి. మనకి పాకం ఏమి రాలేదు. పాకం కనుక వస్తే కొబ్బరి చెక్క అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. బెల్లం కరిగిన తర్వాత ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని వేసేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలండి. మనకేంటంటే పాకం అనేది వస్తే ఏమవుతుందంటే ఇంకా తొందరగా అయిపోయి చెక్క అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. జస్ట్ బెల్లం పూర్తిగా కరిగితే చాలు. నాకు ఇక్కడ బెల్లంలో నలకలు ఏమి లేవు కాబట్టి వడకట్టలేదు. ఏదైనా నలకలు అలాగా ఉంటే కనుక కరిగిన తర్వాత వడకట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. సో ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. చూసారా, మధ్యలో అంతా ఉడికిపోయింది, అంచులెమ్మట వాటర్ అనేది వచ్చింది. అలా పూర్తిగా ఆ నీరు కూడా పూర్తిగా ఇంకిపోయేలాగా వేయించుకోవాలండి. ఎప్పుడన్నా మనకి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నాయి అన్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంతో టైం పట్టదు, ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఇదిగోండి ఇలా పూర్తిగా ఈ కడాయి అంతా వదిలేసేలాగా ఉడికించుకోవాలి పూర్తిగా. ఇదిగోండి రెడీ అయింది. నేను ఇప్పుడు వీటిని ట్రేలోకి వేసేస్తున్నాను. నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ట్రేలోకి వేస్తున్నాను. అలా అంటుకోకుండా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. దాన్ని ఈవెన్గా మొత్తం సమానంగా సర్దుకొనేసి చల్లారనివ్వాలి. జస్ట్ కొంచెం ఇలాగా చల్లారనిచ్చేస్తే ఏంటంటే మనకి ఒకసారి కొంచెం చల్లారింది అనుకున్న తర్వాత చాకుతో కట్ చేసి పెట్టుకుంటున్నాను అండి. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా ముక్కలుగా విడిపోతుంది. అందుకోసం జస్ట్ ఇలాగా కొంచెం గీతల్లాగా కట్ చేసేసి పెట్టుకుంటే తర్వాత ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ చేసేటప్పుడు మందపాటి ఇదిగో చూసారా, చల్లగా అయిపోయిన తర్వాత టైం పడుతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాతే చెక్క బాగా వస్తుంది. ఇదిగో పూర్తిగా చల్లారిపోయింది. తర్వాత దీన్ని ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టుకుని ఉన్నాం కాబట్టి ముక్కలుగా కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పాకం చేయాలంటే మందపాటి గిన్నె తీసుకుంటే కనుక బాగా వస్తుందండి. మందపాటి గిన్నెలో పాకం పట్టుకొని చెక్క చేస్తే బాగా వస్తుంది. ఇలాగ ఘాట్లు పెట్టేసుకొని రెడీ చేసేసుకోవడమేనండి. ఇలా 1 బై 1 ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ఈజీగా కట్ చేయడానికి వస్తుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ బర్ఫీ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.